మీ ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ అసలు కనిపిస్తలేదని బ్రహ్మాజీ చెప్పిండు. అవును, అది కూడా బౌన్సర్ అని అన్నాడు అనమాట. ఎందుకంటే నిజం చెప్తున్నా, ఆయన అన్నదానికి నేను 100కి 200% సపోర్ట్ చేస్తా. బికాజ్ హీరో మధ్యలో ఉంటారు, సరే ఇద్దరు ఉంటారు లేకపోతే ముగ్గురు ఉండని, ఎనఫ్ బౌన్సర్ ఇక్కడ ఉంటే బౌన్సర్లు అక్కడ ఉండి మొత్తం ఆయన మధ్యలో అదేదో చీమ చుట్టూ ఈగలు వాళ్ళకు ఇట్లా జరిపేస్తూ ఉంటారు. అట్లనే మొత్తం ఇది ఒక బెల్లం ఉంటది, మధ్యలో బెల్లం అనేది హీరో లక్ష్మణ్ రేఖ చుట్టూరు వేసినట్టు వేసుకుంటారు. అసలు ఎంత కామెడీగా అనిపిస్తుంది తెలుసా? ఎవరైనా అభిమాని దగ్గరకు వచ్చి అరే ఒకసారి మా హీరోని చూస్తుంటే అక్కడ అంటే వాళ్ళేమన్నారు, ఫస్ట్ వీళ్ళే రియాక్ట్ అవుతారు. హీరోస్ ఎప్పుడు కూడా అంత రియాక్ట్ అవ్వరు. నిజానికి బౌన్సర్ ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది. ఆయన దానికే అరే మీ ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ ఎంత మనకి వస్తుందిరా అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చి పాపం ఫ్యాన్స్ కి హాయ్ చెప్పినా కూడా అక్కడ ఎవరు పట్టించుకోని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఎవరు చూస్తున్నారు, వీళ్ళు నూకేస్తా ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఒక మాట అన్నారు అనమాట, సినీ ఇండస్ట్రీలో మీ బౌన్సర్లు ఇంపార్టెంట్, మేము కాదంటలేము, బట్ మీ ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది డే బై డే. అంటే ఒక్క ఇద్దరు ఉంటే ఏం కాదు, మీరు కిలోమీటర్ దూరం నుంచి మీరు వస్తానే ఉన్నారు, అది కరెక్ట్ కాదనే విధంగా బ్రహ్మాజీ చెప్పడంతో ఆ ట్వీట్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో మెయిన్ లైన్ మీ యాక్షన్ ముందు మీ ఓవర్ యాక్షన్ ముందు మా యాక్షన్ ఎంత అని. ఎందుకంటే రీసెంట్ టైం మనం అల్లు అర్జున్ చూసాం, అంటే ముఖ్యంగా ఇక్కడ కీలకమైన పాత్ర పోషించింది బౌన్సర్లే కాబట్టి ఖచ్చితంగా దీని ప్రకారం కూడా వచ్చింది. అంటే ఓవరాల్ గా సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరో చిన్న హీరో అని లేదు, బౌన్సర్లు ఉండడం తప్పు కాదు, నేను కూడా కాదంటే. చిన్న హీరో లేని చిన్న చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా బౌన్సర్లు అంటే అదే అంటున్నా. ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అంటే నీకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, చిన్న చిన్న వాళ్ళకి కూడా మీరు బౌన్సర్లు ఇవ్వడం వల్ల ఎట్లా అంటే జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఒక మనిషి నార్మల్ అసలు ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు ఏం లేదు, ఆయన రోడ్ మీద వెళ్తుంటే బౌన్సర్లను చూసి సరే పెద్ద వ్యక్తి వచ్చాడేమో అని చెప్పి ఫీల్ అయ్యేటట్టు చేసుకుంటున్నారు. ఇప్పుడు దాని గురించి ఆయన మాట్లాడదారే, నేను వెళ్ళినా కూడా నాకు అక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తే అవసరం, ఎందుకంటే ఆయన రాష్ట్ర డెప్యూటీ సీఎం, అదే విధంగా ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి. రామ్ చరణ్ వెళ్తే అవసరం, ఎందుకంటే ఆయన గ్లోబల్ లెవెల్లో ఫేమస్ ఉన్నారు. అల్లు అర్జున్ కి అవసరం, కానీ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్లకు ఎందుకు? వాళ్ళు ఎట్లయినా వాళ్ళు వచ్చేదే స్టార్డమ్ కోసం, వాళ్ళకి ఇప్పుడు దెబ్బలేం తాక అంత చూపించుకోవాలని అట్లా. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఈ బౌన్సర్లు అనేవి చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంకా మీ బౌన్సర్లను మీరే తెచ్చుకోండి అన్న దానికి వీళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకెక్కువ మందిని తీసుకురావడము. అండ్ అదే కాకుండా వీళ్ళ భారీ శరీరాలతో వాళ్ళు మొత్తం అదేదో అంటే జనాలని కొట్టే అర్హత వాళ్ళకి లేదు, చాలా మటుకు తోసేస్తూ ఉంటారు. నిజానికి కొన్ని సార్లు బౌన్సర్ల వల్ల చాలా మట్టుకి దెబ్బలు తాకుతూ ఉంటాయి, అవన్నీ ఎవరు పట్టించుకోరు. అండ్ చిన్న చిన్న విషయాలను ఎందుకు ఇంత సీరియస్ తీసుకుంటారు అంటే ఖచ్చితంగా హీరోకు ఉండాల్సింది, ఆయనకు స్టార్డమ్ ఆయనకు ఉంటది, మీరు ఎంత మట్టుకు ఉండాలి, మీరు ఆయనకు సెక్యూరిటీ ఇస్తున్నారు, మిమ్మల్ని కొట్టే అర్హత ఇవన్నీ ఏం లేవు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి ఆయన కొంచెం కామెడీగా అన్నారు, కానీ నిజం చెప్పాలంటే ఇది ఒక సీరియస్ ఇష్యూ అనే చెప్పొచ్చు.